ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంపీ బండి సంజయ్ ఈ రోజు నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పాదయాత్ర ప్రజల్లో అంటే ఏ అంశాలతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు? నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా దేశ ప్రజలను కాపాడినటువంటి సందర్భాన్ని ప్రజలకు వివరించడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చింది, అనేక సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు కలగనటువంటి కళలను ఏ విధంగా సాకారం చేసిన విషయాన్ని ప్రజలకు వివరించడం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది, నేను ఎంపీ అయినాక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏ విధంగా నిధులు కేటాయించింది, అన్ని విషయాలను ప్రజలకు వివరించడానికే ఈ ప్రజాహిత యాత్రను మేము ప్రారంభించబోతున్నాం. ఇప్పుడే అమ్మవారి దర్శనమైంది. కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత 15th వరకు ఈ యాత్ర కొనసాగబోతున్నది సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో. దాని తర్వాత నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్, సమ్మక్క సాలమ్మ జాతర ఉంది కాబట్టి 21, 22 నుంచి కూడా తిరిగి మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను కూడా ఈ యాత్రను కొనసాగించబోతాను. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందు మీరు యాత్ర పట్ల కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, వాళ్ళకి చెప్పి మీరు సమాధానం ఏంటి? మాకు యాత్ర కొత్త అంటే వాళ్ళ విమర్శలు వాళ్ళకే తగ్గుతాయి. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు లేకుండా సడన్ గా ఎన్నికల ముందు వచ్చి యాత్ర చేస్తే వాళ్ళ లెక్క వస్తే దాన్ని ప్రజలు స్వాగతించారు. ఎన్నికల తర్వాత గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ఈ పార్లమెంట్ లో తిరిగినాం. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు కరీంనగర్ పార్లమెంట్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. లాఠీ చార్జ్ దెబ్బతిన్నాం, కేసులు అయినా మా మీద, జైలుకు పోయినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేసి అన్ని రకాలుగా భరించి అన్నిటికీ తెగించి యాత్ర చేసినాం. రైతులకు భరోసా కల్పించడానికి అనేక కొనుగోలు కేంద్రాలు యాత్ర చేస్తున్నాం. నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి అన్ని ఉమ్మడి జిల్లాలో కూడా మేము నిరుద్యోగ యాత్ర మార్చి పెడతాం చేసినాం. మీరు చేసింది ఏంది? వాళ్ళ లెక్క బండి సంజయ్ ఎప్పుడు రెస్ట్ తీసుకోలే, వాళ్ళకి ఎప్పుడు వ్యాపారాలు చేసుకోలే, వాళ్ళ లెక్కగా ఎప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేయలే. నిరంతరం యాత్రల పేరుతోని, ఆందోళన పేరుతోని, ఉద్యమాల పేరుతోని, ప్రజా సమస్యల మీద ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి బండి సంజయ్. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఈ పాదయాత్ర అనేది కొత్తేమి కాదు, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పాదయాత్ర చేపట్టడం, అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా తాము ముందుంటాం, ఈ ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటి విమర్శలకు ఇచ్చే సమాధానం ఇదేనంటూ కూడా ఎంపీ బండి సంజయ్ అంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.